హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ అనమాట మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో మనకి ఫస్ట్ పేపర్ అనమాట 4th సెమిస్టర్లో పైథాన్ ప్రోగ్రామింగ్. ఇది మనకి మేజర్కి ఉంటుంది. ఎవరైతే బీసీఏ స్టూడెంట్ మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్నారో కోర్స్ 3 కింద అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇద్దరికైతే యూజ్ అయితే అవుతుంది అనమాట. సేమ్ సిలబస్ అనమాట, మేజర్కి మైనర్కి. అలాగే సిలబస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఒక సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో సిలబస్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి యూనిట్ 1లో మనకి గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్ అలాగే స్ట్రింగ్స్ 2 టాపిక్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్గా స్ట్రింగ్స్ కూడా ఉంటుంది. 2 టాపిక్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్లో ఇంట్రడక్షన్ టు పైథాన్, పైథాన్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, కామెంట్స్, డేటా టైప్స్, ఆపరేషన్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, టైప్ కన్వర్షన్స్, డీబగ్గింగ్, ఫ్లో ఆఫ్ కంట్రోల్, సెలక్షన్, ఇండెంటేషన్, రిపిటేషన్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్, నెస్టెడ్ లూప్స్. ఇది మనకి ఇంట్రడక్షన్ కింద. అలాగే స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో స్ట్రింగ్ ఆపరేషన్స్, ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్, అలాగే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఇది మనకి యూనిట్ 1 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 2లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఫంక్షన్స్, పైథాన్లో మనకి ఊప్ కాన్సెప్ట్స్, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా, సో ఫంక్షన్స్లో ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, రికర్సివ్ ఫంక్షన్స్, స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్. అలాగే పైథాన్ అండ్ ఊప్ దీంట్లో మనకి డిఫైనింగ్ క్లాసెస్, డిఫైనింగ్ అండ్ కాలింగ్ ఫంక్షన్స్, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. మాడ్యూల్స్లో మనకి డేట్, టైము, మ్యాథ్, ప్యాకేజెస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, థర్డ్ టాపిక్. ఇందులో మనకి ఎక్సెప్షన్ ఇన్ పైథాన్, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఇది మనకి యూనిట్ 2 అనమాట. ఓకేనా, యూనిట్ 3 వచ్చేసి మనకి లిస్ట్ అనమాట. ఇందులో ఇంట్రడక్షన్ టు లిస్ట్, లిస్ట్ ఆపరేషన్స్, ట్రావర్సింగ్ ఏ లిస్ట్, లిస్ట్ మెథడ్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అలాగే టుపుల్స్ అండ్ డిక్షనరీస్లో ఇంట్రడక్షన్ టు టుపుల్స్, టుపుల్ ఆపరేషన్స్, టుపుల్ మెథడ్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, నెస్టెడ్ టుపుల్స్, ఇంట్రడక్షన్ టు డిక్షనరీస్, డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్, డిక్షనరీస్ ఆపరేషన్స్, ట్రావర్సింగ్ ఏ డిక్షనరీ, డిక్షనరీ మెథడ్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో ఇది మనకి యూనిట్ 3 అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు నంపై అంటే న్యూమరికల్ పైథాన్. ఓకేనా, ఇందులో మనకి యారే, నంపై యారే, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్, ఆపరేషన్స్ ఆన్ అరేస్, కంకాటినేషన్ అరేస్, అలాగే రీషేపింగ్ అరేస్, స్ప్లిట్టింగ్ అరేస్, స్టాటిస్టికల్ ఆపరేషన్స్ ఆన్ అరేస్. అలాగే ఇంకొక టాపిక్ వచ్చేసి డేటా హ్యాండ్లింగ్ యూజింగ్ పాండాస్. సో పాండాస్ కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఇంట్రడక్షన్ టు పైథాన్ లైబ్రరీస్, సిరీస్, డేటా ఫ్రేమ్, ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ డేటా బిట్వీన్ CSV ఫైల్స్ అండ్ డేటా ఫ్రేమ్స్, పాండాస్ సిరీస్ వర్సెస్ నంపై అరేస్. ఓకేనా, ఇది మనకి యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5 వచ్చేసి ప్లాటింగ్ డేటా యూజింగ్ మ్యాట్ ప్లాట్ లైబ్రరీ. ఇందులో మనకి ఇంట్రడక్షన్, ప్లాటింగ్ యూజింగ్ మ్యాట్లాబ్ లైబ్రరీ. అందులో మనకి లైన్ చార్ట్, బార్ చార్ట్, హిస్టోగ్రామ్, అలాగే స్కాటర్ చార్ట్, పై చార్ట్. అలాగే నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. యూనిట్ 5లో సెకండ్ కాన్సెప్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ కనెక్టివిటీ. ఇందులో మనకి యూజింగ్ పైథాన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ యూజింగ్ ద TK ఇంటర్ మాడ్యూల్, క్రియేటింగ్ లేబుల్, టెక్స్ట్, బటన్స్, ఇన్ఫో డైలాగ్ బాక్సెస్, రేడియో బటన్, చెక్ బటన్, గెట్టింగ్ ఇన్పుట్, ఇంపోర్టింగ్ MySQL ఫర్ పైథాన్, కనెక్టింగ్ విత్ యర్ డేటాబేస్, ఫార్మింగ్ ఏ క్వరీ ఇన్ MySQL, అలాగే పాసింగ్ ఏ క్వరీ టు MySQL. ఇది మనకి టోటల్ సిలబస్ అనమాట. ఓకేనా, ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్గా అయితే చెప్తాను, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా. ఓకేనా, సో ఒక లేట్ చేయకుండా మనకి యూనిట్ 1 వచ్చేసి గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్ అండ్ స్ట్రింగ్స్. అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి లేట్ చేయకుండా ఓవరాల్గా క్లియర్గా చూసుకోవచ్చు. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు కనుక ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే, అవుట్ స్టాండింగ్ మార్క్స్ కావాలనుకుంటే డెఫినెట్గా 20 మార్క్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. లేదు పాస్ మార్క్స్ కావాలనుకుంటే డెఫినెట్గా నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డెఫినెట్గా టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఓవరాల్గా మనకి 20 క్వశ్చన్స్లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ పైథాన్, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది. ఫీచర్స్, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్. ఓకేనా, సో కన్ఫర్మ్గా మనకి
పైథాన్ ఇంట్రడక్షన్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంది, లేదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి పైథాన్ గురించి ఓవరాల్గా మనకి ఫీచర్స్ కానీ అప్లికేషన్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ కన్ఫామ్గా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, డిఫైన్ డేటా టైప్స్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డేటా టైప్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మనకి పైథాన్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, డిఫైన్ ఆపరేటర్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్స్. విత్ ఎగ్జాంపుల్స్ అంటే మీరు డెఫినెట్గా ప్రోగ్రామ్ కూడా అటెంప్ట్ అయితే చేయాలి, అంటే ప్రోగ్రామ్ కూడా మీరు కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీకు ప్రోగ్రామ్ అడగకపోయినా కానీ మీరు డెఫినెట్గా సింపుల్ ప్రోగ్రామ్ అనేది మీరు డెఫినెట్గా రాయండి. ఓకేనా, మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకేనా, కన్ఫామ్గా డేటా టైప్స్ కూడా మీరు సింపుల్ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. అలాగే ఆపరేటర్స్కి లేదా వాట్ ఈస్ పైథాన్ అన్నా కూడా సింపుల్ ప్రోగ్రామ్ అనేది మీరు కన్ఫామ్గా అటెంప్ట్ అయితే చేయండి. సో మనకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఏదైనా కానీ మీరు కన్ఫామ్గా కోడ్ అనేది కన్ఫామ్గా నేర్చుకోండి. ఓకేనా, సో మనకి 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ కూడా కన్ఫామ్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే 10th క్వశ్చన్, డిఫైన్ డీబగ్గింగ్, వాట్ ఆర్ సమ్ కామన్ టూల్స్ ఆర్ మెథడ్స్ యూజ్డ్ టు డీబగ్ పైథాన్ కోడ్. ఓకేనా, డీబగ్గింగ్ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ లూప్స్. సో ఓవరాల్గా మీరు పైథాన్ ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు ఒక పైథాన్ సింపుల్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాస్తాం, ఒక్కొక్క స్టేట్మెంట్కి దాని యొక్క అర్థం అంటే మీరు కన్ఫామ్గా అండర్స్టాండబుల్గా ఏ విధంగా రాస్తారనేది క్లియర్గా అయితే నేర్చుకోవాలన్నమాట. ఫ్లో ఆఫ్ కంట్రోల్ మనకి ఇంపార్టెంట్, అంటే 11th క్వశ్చన్లో ఫ్లో ఆఫ్ కంట్రోల్ మనకి ఇంపార్టెంటే, సెలక్షన్ ఇంపార్టెంటే, ఇండెంటేషన్ అంటే మనకి ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏ విధంగా రాయాలి, ఎట్లా రాస్తే మనకి పైథాన్ అనేది ఈజీగా అర్థమవుతుంది, లాంగ్వేజ్ అనేది ఎటువంటి ఎర్రర్ లేకుండా. ఓకేనా, ఇండెంటేషన్ అనేది మెయిన్ అనమాట. అలాగే రిపిటేషన్, ఇందులో మనకి రిపిటేషన్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట పైథాన్లో. సో ఓవరాల్గా మీరు డేటా టైప్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆపరేటర్స్ కానీ ఏదైనా మీరు ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడే ఇండెంటేషన్ కానీ రిపిటేషన్ కానీ సెలక్షన్ కానీ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. లూప్స్ కాన్సెప్ట్స్లో మనకి ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సో మనకి 28th క్వశ్చన్, కాబట్టి 28th క్వశ్చన్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అండి. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను, 1st క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, అలాగే 15th క్వశ్చన్, 28th క్వశ్చన్. ఓవరాల్గా నేను 7 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను అనమాట. టోటల్గా మనకి 20 క్వశ్చన్స్ ఉంటే నేను 7 క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను. ఈ 7 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అండి, దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది, మీరు ఆడుకుంటూ నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, కన్ఫామ్గా నేర్చుకోండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కన్ఫామ్గా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట ఏ విధంగా ఇచ్చినా కానీ. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఈ లిస్ట్లో ఉన్న 14 క్వశ్చన్స్లో ఎనీ 10 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఐడెంటిఫైయర్స్ కానీ, వేరియబుల్స్, కామెంట్స్, అలాగే డేటా టైప్స్, డీబగ్గింగ్, సెలక్షన్, ఇటరేషన్ ఆర్ రిపిటేషన్, అలాగే బ్రేక్, కంటిన్యూ ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఈజీగానే ఉంటుంది. సో కన్ఫామ్గా ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీడిఎఫ్లో అయితే మన దగ్గర వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లు అయితే ఉన్నాయన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి, అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనబస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి, టెలిగ్రామ్ నుంచి డైరెక్ట్గా నేను రెస్పాండ్ అయితే అవుతాను. పీడిఎఫ్ అనేది లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్గా చేసుకోవచ్చు. యూనిట్ 2 వచ్చేసి ఇందులో మనకి టోటల్గా 3 టాపిక్స్ అనమాట. ఫంక్షన్స్, పైథాన్ అండ్ లూప్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఓకేనా, సో కన్ఫామ్గా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ టాపిక్స్ అనేవి మీరు 3 టాపిక్స్ అనమాట. సో యూనిట్ 1లో 2 టాపిక్స్ ఉంటే యూనిట్ 2లో మనకి 3 టాపిక్స్ అనమాట. ఫంక్షన్స్, ఊప్ కాన్సెప్ట్స్, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. సో ఓవరాల్గా ఇందులో కూడా మనకి 18 క్వశ్చన్స్ ఉన్నాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మీరు కనుక ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే, మీకు ప్రోగ్రామింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా 18 క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. లేదు పాస్ మార్క్స్ కావాలనుకుంటే మీరు కొంచెం
ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కన్ఫామ్గా నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేస్తాను, అవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇన్ పైథాన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బిల్ట్ ఇన్ ఫంక్షన్ కనుక మనకి ఇవ్వకపోతే క్వశ్చన్ పేపర్లో యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో అంటే థర్డ్ క్వశ్చన్, హౌ డు యూ డిఫైన్ ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇన్ పైథాన్, ప్రొవైడ్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్. సో కన్ఫామ్గా ఎగ్జాంపుల్ అనేది 2 క్వశ్చన్స్లో మనకి అడిగారనమాట. అంటే మన క్వశ్చన్ పేపర్లో కూడా విత్ ఎగ్జాంపుల్ అంటే ప్రోగ్రామ్ అనమాట. ప్రోగ్రామ్ విత్ మీరు అవుట్పుట్ కూడా రాస్తే చాలా బెటర్ అనమాట. ఓకేనా, అంటే కోడ్ విత్ అవుట్పుట్. ఓకేనా, కన్ఫామ్గా నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. మనకి జావాలో కూడా ఉంటుందన్నమాట ఊప్ కాన్సెప్ట్స్. సో కన్ఫామ్గా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. ఓకేనా, కన్ఫామ్గా నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, హౌ డు యూ డిఫైన్ ఏ క్లాస్ ఇన్ పైథాన్, ప్రొవైడ్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్. సో ఇందులో మనకి ఊప్ కాన్సెప్ట్స్లో క్లాసెస్, ఆబ్జెక్ట్స్, అలాగే ఫంక్షన్స్, హౌ డు యూ పాస్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ విత్ అన్ ఎగ్జాంపుల్, అలాగే ఇన్హెరిటెన్స్. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాలిమార్ఫిజం. అంటే 11th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. హౌ ఈజ్ పాలిమార్ఫిజం ఇంప్లిమెంటెడ్ ఇన్ పైథాన్, ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది కూడా కన్ఫామ్గా నేర్చుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ టైమ్ మాడ్యూల్ ఇన్ పైథాన్. డేట్ టైమ్ మాడ్యూల్ కూడా మీరు సింపుల్గానే ఉంటుంది, నేర్చుకోవచ్చు. అలాగే మ్యాథ్ మాడ్యూల్. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను కొన్ని క్వశ్చన్స్ హైలైట్ చేసిన మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ నేను హైలైట్ చేసే క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. 15th క్వశ్చన్, వాట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. సో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి పేపర్ అనేది డీప్గా అడిగితే, కొంచెం టఫ్గా అడిగితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, 15th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రైట్ అబౌట్ అన్ ఎక్సెప్షన్ ఇన్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్ అనేది. సో ప్రోగ్రామ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, కన్ఫర్మ్గా అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇన్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో కన్ఫర్మ్గా ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్, హౌ డు యూ డిఫైన్ అండ్ రైజ్ ఏ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ ఇన్ పైథాన్. ఓకేనా, ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి. నేను హైలైట్ చేసిన మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 11th క్వశ్చన్, 15th క్వశ్చన్, 17th క్వశ్చన్. నేను హైలైట్ చేసిన 7 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2లో. ఓకేనా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట మనకి క్వశ్చన్ పేపర్లో. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి ప్రోగ్రామ్స్ అనేవి. సో డెఫినెట్గా ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి ప్రతి కాన్సెప్ట్కి. సో కన్ఫామ్గా ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్కి ప్రోగ్రామ్ లేదనుకుంటే సింపుల్ ప్రోగ్రామ్ అనేది కన్ఫామ్గా మీరు బేసిక్ ప్రోగ్రామ్ అనేది అటెంప్ట్ అయితే చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లోనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. రికర్సివ్ ఫంక్షన్, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్, అలాగే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. సో ఓవరాల్గా మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే, సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ప్యాకేజెస్ ఇన్ పైథాన్ కావచ్చు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కావచ్చు, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ కావచ్చు, ఏదైనా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఉన్నదన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్, అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్, వీటన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఆన్సర్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో అయితే ఉంటాయి. అందులో మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఐడికి కాంటాక్ట్ అయితే చేయండి. డెఫినెట్గా రిప్లై అయితే వస్తుంది అనమాట. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. అలాగే మిగతా యూనిట్స్, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 మిగతా యూనిట్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా వీడియో అనేది చేసి అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తానన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.